అందుకని డోర్ డోర్ తిరుగుతున్నారు కూడా ప్రభుత్వం వైసీపీ చెప్పింది. ఎలా ఉంది ఏడాది కాలం చూస్తే గతానికి ఇప్పటికి? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నామంటే మేము ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు ఇంటికి వచ్చినాయా లేవా అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇంటికి వచ్చినాయండి, తల్లికి వందనం వేశారు. అలాగే మాకు గ్యాస్ సిలిండర్స్ ఏదైతే అన్నారో గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు. ఏదైతే పెన్షన్లు అన్నారు, పెన్షన్లు మీరు గుర్తుపెట్టుకోండి, గెలిచిన వెంటనే అంటే ఆ ఎలక్షన్ టైంలో రెండు నెలలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 నెలలు పెండింగ్ అమౌంటు ఆ కొత్త పెన్షన్ మొత్తం కలిపి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ తెలుసు ఎవరిని పొగడాలి, ఎవరిని మెచ్చుకోవాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని బయటికి పంపించాలనేది ప్రజలందరికీ తెలుసు. చాలా చక్కగా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇంటింటికి తెలుగుదేశం కూటమి మొత్తం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటే కారణం ఏంటంటే అందరికి కూడా అన్ని పథకాలు అందినాయి. అందుకే మొఖం చల్లకపోవడం కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏడాదిలోనే అసంతృప్తి పెరిగింది ప్రజలు అని అంటారంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఊరిన కలరు అంటే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తిరిగారు. అప్పుడు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. వీళ్ళ మీద ప్రజలు ఎవరన్నా అడిగితే కేసులు పెట్టాడు ఆయన వాళ్ళ మీద. మరి దాన్ని ఏమంటామండి? మరి ఇప్పుడు ఎక్కడ గొడవ జరగట్లా చూసారా? ప్రజలు అసంతృప్తిగా లేరు, చాలా తృప్తిగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. వ్యాపారాలు అన్నీ బాగున్నాయి, ప్రభుత్వం బాగుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు.